ఒకప్పుడు ట్రంప్ను మద్దతిచ్చిన ఎలాన్ మస్క్ ఇప్పుడు ఆయనతో పూర్తిగా విభేదిస్తున్నాడు. 2016లో ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు మస్క్ ఆయన్ని కలిసి పనిచేసినట్టే కనిపించాడు. కాని పర్యావరణ ఒప్పందం నుంచి అమెరికా వెనక్కి తగ్గిన తరువాత మస్క్ రాజకీయంగా విడిపోయాడు. ఇది వారి మధ్య మొదటి చీలిక. ఇది చిన్న విషయం అనిపించినా భవిష్యత్ రాజకీయ విభేదాలకు బీజం వేసింది. ట్రంప్ను ట్విట్టర్ బ్యాన్ చేసిన తరువాత ఆయన ట్రూత్ సోషల్ అనే తన ప్లాట్ఫామ్ను ప్రారంభించారు. అయితే ఎలాన్ మస్క్ తరువాత ట్విట్టర్ను కొనుగోలు చేసి ఫ్రీ స్పీచ్ పేరుతో ట్రంప్ ఖాతాను తిరిగి యాక్టివ్ చేశాడు. కాని ట్రంప్ తన ట్రూత్ సోషల్కే కట్టుబడ్డాడు. ఇక్కడ మస్క్ వర్సెస్ ట్రంప్ గొడవ వ్యాపారపరంగా కూడా ముందుకు సాగింది. సోషల్ మీడియా ఆధిపత్యానికి ఇది ప్రారంభం మోస్ట్ క్లియర్ సంకేతం. ట్రంప్ తీసుకువచ్చిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనే పెద్ద చట్టాన్ని మస్క్ బహిరంగంగా వ్యతిరేకించారు. ఆ బిల్ వల్ల దేశపు అప్పులు పెరిగిపోతాయని, ఫెడరల్ ఖర్చులు అతి ఎక్కువ అవుతాయని మస్క్ విమర్శించారు. ట్రంప్ దీనికి బదులుగా నువ్వు నీ కంపెనీలకు వచ్చే గవర్నమెంట్ సబ్సిడీలు తగ్గిపోతాయన్న భయంతో ఎదురు నిలుస్తున్నావు అంటూ మస్క్ను విమర్శించారు. మస్క్ ట్రంప్ ప్రభుత్వంలో డిఓజీ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ సహ అధ్యక్షుడుగా ఉన్నారు. అక్కడ $2 ట్రిలియన్ కోత పెట్టాలన్న మస్క్ పథకం విఫలమైంది. తరువాత అతను స్వయంగా ఈ డిపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చి ట్రంప్ పాలనపై విమర్శలు చేశాడు. మస్క్ ఇప్పుడు మధ్యమార్గం, సెంట్రిజం అనే నూతన రాజకీయ ఆలోచనపై దృష్టి పెడుతున్నాడు. తాను ఎవరికీ పూర్తిగా మద్దతు ఇవ్వడం లేదని చెబుతూ అమెరికా కొత్త నాయకత్వం అవసరమని బలంగా అంటున్నాడు. ట్రంప్ మాత్రం తనదే మార్గమంటున్నాడు. మస్క్ కూడా తన ట్వీట్లలో ట్రంప్ వయస్సు వగైరాలపై విమర్శలు చేస్తూ నవతరం నాయకత్వం రావాలి అంటున్నాడు. ఇది ట్రంప్ అభిమానుల్లో అసహనం రేకెత్తించింది. ట్రంప్ ఇటీవల మాట్లాడుతూ మస్క్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హీజ్ అ బిఎస్ ఆర్టిస్ట్. వెన్ ఐ నీడెడ్ మనీ హీ వాస్ కిస్సింగ్ మై యాస్. దీనికి సమాధానంగా మస్క్ కూడా చెల్లాచెదురు కాని మాటలతో ట్రంప్కు కౌంటరిచ్చాడు. ట్రంప్ ఇస్ టూ డివైసివ్, టూ ఓల్డ్, కంట్రీ నీడ్స్ ఫ్రెష్ లీడర్షిప్. ఇది ఇక రాజకీయ ఫ్రెండ్షిప్కు ఫినిషింగ్ లైన్ వేసిన ఘట్టం. టెస్లా షేర్ విలువ ఒక్కరోజే $150 బిలియన్ మేర నష్టపోయింది. స్పేసెక్స్కి ప్రభుత్వం నుంచి వచ్చే డిఫెన్స్ కాంట్రాక్ట్లు కూడా నిలిపివేయవచ్చన్న ఊహలు వినిపిస్తున్నాయి. ట్రంప్ ప్రత్యక్షంగా మస్క్ కంపెనీలకు మద్దతు కత్తిరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు రాజకీయంగా రెండు పార్టీలు, రిపబ్లికన్స్, డెమోక్రాట్స్ పై ఆధారపడకుండానే మస్క్ లాంటి వ్యక్తి నూతన మార్గాన్ని తీసుకోవడం ఒక పెద్ద సంకేతం. అలా అయితే మస్క్ భవిష్యత్తులో కొత్త సెంట్రిస్ట్ పార్టీ స్థాపిస్తాడా? తను ఎదురు దిశలో ఒక నాయకత్వానికి బీజం వేస్తాడా అనే ప్రశ్నలు అమెరికన్ రాజకీయాల్లో చర్చనీయమయ్యాయి. ఇప్పటికే ట్రంప్ పలు లీగల్ ఇష్యూల్లో ఇరుక్కున్నాడు. అధ్యక్ష పదవికి మూడవసారి రావడం అనుమానాస్పదం. మస్క్ ఈ పాయింట్ని బాగా అర్థం చేసుకుని తనదైన వ్యూహం సిద్ధం చేసుకుంటున్నాడు. అతను అధికారానికి నేరుగా పోటీ పడకపోయినా తన ఆలోచనల్ని ప్రభావితం చేసేలా ఒక కొత్త రాజకీయం తీసుకురావడం మాత్రం ఖాయం. ఎలాన్ మస్క్ మరియు డొనాల్డ్ ట్రంప్ మధ్య గొడవ కేవలం రాజకీయం గురించి కాదు. ఇది ప్రభావం కోసం జరుగుతున్న యుద్ధం. ఒకరికి రాజకీయ మద్దతుదారుల మీద ఆధిక్యముంది, ఇంకొకరికి టెక్నాలజీ, మీడియా ప్రపంచంలో ఆధిపత్యముంది. ఈ యుద్ధం ఎప్పుడు పూర్తవుతుంది? వీరిద్దరిలో ఎవరే నిజంగా భవిష్యత్తుని తీర్చిదిద్దుతారు? థాంక్యూ.